మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తన తెలుగు ప్రావీణ్యం ఏపాటితో బయటపెట్టుకున్నారని ఏపీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో సెటైర్లు పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన నాలుగు ఖర్చుకున్నారు. ఏమరపాటుతనమో లేక అయోమయానికి లోనయ్యారో తెలియదు కానీ జయంతిని కాస్త వర్ధంతిని చేసేశారు లోకేష్. బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మాట్లాడారు. ప్రసంగాన్ని మొదలుపెట్టే ముందు అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు అన్నారు. జరిగేదేమో జయంతి, ఆయనేమో దాన్ని వర్ధంతిగా మార్చేయడంతో పక్కనున్న వాళ్లు వెంటనే ఆయన్ను అప్రమత్తం చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోవడంతో అక్కడికి వచ్చిన జనం లోకేష్ మాటలకు షాక్ తిన్నట్లుగా తెలుస్తోంది. దీంతో తప్పు తెలుసుకున్న లోకేష్ సారీ చెప్పి జయంతి శుభాకాంక్షలు అని సవరించుకున్నారు. సరే, ఇదిలా ఉంటే లోకేష్ పొరపాటున తప్పు దొర్లాడేమో అనుకోవచ్చు. కానీ వర్ధంతి శుభాకాంక్షలు అని ఎవరైనా చెబుతారా? అది మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి. ఏదేమైనా ఇలాంటి తప్పిదాలతో లోకేష్ ప్రతిపక్షానికి మరింత చులకనైపోతున్నారన్నది మాత్రం వాస్తవం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. Don't forget, share and like. Thank you.